క్రైస్తవుగా అయిపోతాం. మరి ఎంత తప్పులు చేసి ఎంత మోసాలు చేసి మీరు దేవుడిని నమ్ముకుంటే ఎలాగైపోద్ది? మరి మీరు నిజ దేవుడు అన్నప్పుడు నిజంగా మీరు బతకాలి కదా. అంత వాళ్ళు చెప్పిన ప్రకారం చెప్పతే నేను రాసుకుని చెప్పేస్తుంటాను, నేను రాయలేదు ఇలా వచ్చింది. కానీ ఒక ఊరైతే ఒక పాస్టరు వాళ్ళు టీ కథ చెప్పాను కదా, ఆయన అన్నము ఉద్దించేస్తున్నప్పుడు నీ గాజులు నీ పేంకు చాలా అందంగా ఉన్నావు అబ్బా వడ్డించిన తల్లికి అలాగంటారు. అన్నం దించినాడు వాళ్ళు ఆ ఇంటికి స్థానం ఉన్న ఇంటికి ఆవిడ చాలా అందంగా ఉన్నావు, నీ గాజులు నీ పాస్టర్ అంటాడు. అలాగా పాస్టర్ అన్నారు. అన్న తర్వాత పాస్టర్ నీవు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నావు, నువ్వు ఒక పూజారిగా దేవుడి పూజారికి ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాగా, అన్నం ఇస్తాను తిను, అంతేగాని మరి ఇట్లా నాకు అందంగా ఉన్నావు ఇలా ఎందుకు అంటున్నావు అనేసి చెప్పి ఏది చెప్పేసాడు తెలియదు, ఎలాగైనా లింక్ అయిపోయి తీసుకెళ్తాడు. ఆయన ఎదిరించాడు, ముందు ఎదిరించాడు. నీకు పాస్టర్ ఎలాగ అందంగా ఉన్నావు అనుకుని, చాలా చక్కగా ఉన్నావు అనుకుని ఎందుకు నాకు చెప్పేసి నువ్వు ఒక పాస్టర్ కానీ చెప్తూనే ఉండేవారు. అయినా అప్పుడు కూడా లొంగిపోయి వెళ్ళిపోయారు. అయితే నేను ఒకటి అది కూడా ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని వాళ్ళకి, మేము తప్పులు ఒప్పుకుంటున్నాం. ఎందుకు దొంగతనం చేస్తాము, అభిషేకం చేస్తాము, తర్వాత సారా తాగుతాము, బ్రాండీ తాగుతాము, అన్ని తప్పులేనే ఉన్నాం, ఒప్పుకుంటున్నాం. పోనీ మీరు చెప్పినట్టు మీరు ఒక్క తప్పులు ఒప్పుకోరు కదా, ఒక్క తప్పులు ఒప్పుకోరు. మీరు అంత మంచిది అంటున్నారు, ఈ మంచిది ఎక్కడ? మీరు ఇంత తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మనం తప్పు చేస్తే మన పాపం చేసాం అనుకోండి, పాపకర్మ మనకు ఉంది. మనకి ఒక కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. మనకి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? మనం తప్పు చేస్తే తప్పు మనకి ఫలితం ఇస్తాడు, పుణ్యం చేస్తే పుణ్యం ఫలితం మనకు వస్తుంది. మేమైతే నమ్ముతాం. మరి మీరేం చేస్తారు? పాపం చేస్తే కూడా, పాపం చేసినప్పటికీ కూడా మీ దేవుడు ఏదో చేస్తున్నారు, అది ఎంతవరకు వస్తుంది? తప్పు కదా అది మాట్లాడడం. మరి నేను అన్నాను, మీరు యేసు ప్రభు అన్ని క్షమించిన తర్వాత కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు? అంతే కదా. పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు ఎందుకు? మనం క్షమ ప్రకారం చేస్తుంది. మొన్న అయితే మీ ప్రార్థనతో జబ్బులు తగ్గిపోతే హాస్పిటల్ ఎందుకు? హాస్పిటల్ ఎందుకు? మరి ఇంత ఇది ఎందుకు? ఒకటి నేను మొన్నటి నుంచి ఇంక మళ్ళీ కుదిరి పెంచాను. ఏమన్నానంటే, మీరు క్షమాపణ ఉంటుంది అంటున్నారు కదా, అతని పేరు ఇజ్రాయేల్ ప్రధానమంత్రి, అతను పూర్తిగా బెంజమిన్ సైతాన్ నెతన్యాహు పేరు గల అతను. అలాంటి వాడు కూడా ఇప్పుడు మొన్న లెక్కలు 65,000 మంది చంపబడ్డాడనంటే, కనీసం 10 మంది చంపతే ఒక 5గురు చంపతేనే ఏదో క్షమాపణ ఉండాలి. ఇంత ప్రాణత్యాగం పోనీ వాళ్ళు నీళ్ళంటాడు నాలంటాడు అయితే పెద్ద వయసు వాళ్ళు చచ్చిపోయిన పర్వాలేదు. ఈ చిన్న పిల్లలు ఏమైనా తప్పు చేశారు? వాళ్ళు కూడా చంపడమేనా? మరి యేసు ప్రభు ఎక్కడ? శాంతి ఎక్కడ? మనము మా భారతదేశంలో వాళ్ళు ఎందుకు శాంతిగా ఉంటున్నారు అనుకుని మనపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదో అనకూడదు. కానీ నరేంద్ర మోడీ బలమైన వాడే, నేను ఒప్పుకుంటున్నాను. అదే బలమైన వాడు కనుక ఇది ఏమంటున్నారు ఎవరు క్రైస్తవులు ఏమంటున్నారు? అక్కడ నరేంద్ర మోడీ ఉండడం వలన క్రైస్తవులు చాలా ఇబ్బందులు అయిపోతున్నాం, క్రైస్తవులు మమ్మల్ని ఇబ్బందులు చేసేస్తున్నారని అంటే, మరి భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఇబ్బందులు చేయడం లేదు, అతనికి ఎక్కడ ఇబ్బందులు చేయడం లేదు, ఎక్కడ ఇబ్బందులు చేయడం లేదు. సరే, భారతదేశంలో ఇబ్బందులు అంటున్నారు, నిజం నమ్ముతున్నాను. ఇక్కడ అదే నేను చెప్పాను, బంగ్లాదేశ్లో ఏమైనా నరేంద్ర మోడీ అక్కడ పరిపాలన చేస్తున్నారు, లేదా అమెరికా వాళ్ళు నరేంద్ర మోడీ పరిపాలన ఎందుకు? వాళ్ళు పాస్టర్లే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, దేశమే క్రైస్తవ దేశమే కదా, అది క్రైస్తవ దేశమే అయినాక మరి ఇంతమంది చంపబడడం అనేది కేవలం వాళ్ళు నాకు చంపబడడం ఎలాగ అర్థం చేసుకున్నాను అంటే, యుద్ధం కాదు అంటే ఆ దేశానికి ఎవరు బలమైన వాడు ఆ దేశానికి ఆక్రమించడానికే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా వాళ్ళు ఆ దేశం ఈ దేశం ఒకటి, నేనే పరిపాలన చేసుకుంటూ పోగైనేమో, ఆ దేశం కూడా నేను ఒకటి చేసుకుంటూ పోగైను అని ఉద్దేశం మనసు చంపుతున్నారని నా అభిప్రాయం. ఇంత అభిప్రాయము అంటే ఈ క్రైస్తవులు ఏం సమాధానం చెప్తారు? ఈ వాళ్ళు పాస్టర్లు ఇంత తప్పులు చేసినప్పుడు, వాళ్ళు దేశంలో ఇంత తప్పు చేసినప్పుడు నేను ఒకటి అంటున్నాను, ఎక్కడ కూడా మీరు ఏ దేశం మద్దతు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళండి, అంతే. మీరు ఎక్కడ ఎందుకుంటారు? మీరు ఏదైతే యేసు ప్రభు పిలిచే దేవుడు ఉందో దేశం ఉందో ఇజ్రాయెల్ వెళ్ళిపోండి. మరి ఇప్పటికే క్రైస్తవ దేశంలో అమెరికాలో నేను యూట్యూబ్లో అన్ని కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఒకే రోజు 7 లక్షల మంది లక్షలు మారిపోయారు, హిందుత్వానికి వచ్చేస్తున్నారు కదా. లక్షల మంది క్రైస్తవులు ఎందుకు మారిపోయారే?
మరి వాళ్ళు అదే అంటున్నాను, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. మీరంతా గిరిజనులకి అంత తెలివి తెలివి ఉంది. అవునవునవును. అలాంటి పరిస్థితి ఇది అన్నమాట.